ముఖ్యమైంది. సునీతమ్మకి ఎంత ముఖ్యమో 4 కోట్ల ప్రజలకు కూడా అంతే ముఖ్యం. 4 కోట్ల ప్రజలకు మేలు జరగాలంటే, మన హామీలన్నీ మనం సాధించాలంటే రేవంత్ గట్టిగా బుద్ధి చెప్పాలి. రేపు మేము అసెంబ్లీలో లేచి అడగాలన్నా వద్దా మీకోసం? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఛాన్స్ ఒక్క మాట అంటున్నా, రేపు తప్పిపోయి గాని ఆ గుండాగా ఆయన గెలిచిండనుకో కాంగ్రెస్ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి, మేమేమయ్యా నువ్వు అంబేద్కర్ నగర్ గులగొట్టద్దు, హైడ్రా బంద్ చేయన్నామనుకో, అరే నేను గులగొడతా అనగా నాకే ఓట్లేసి బరాబర్ గులగొడతా అనడా? అంటాడా? మేము అడిగితే ఏమంటాడు, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్పినా నాకే వేసి నేను బరాబర్ గులగొడతాను అనడా? హైడ్రా పెట్టి పేదల బతుకులు ఆగం చేయడా? మరి హైడ్రాలో ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఇల్లు గులగొట్టాడు? రేవంత్ రెడ్డి తమ్ముడు గీన్నే పక్కపొండ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నీళ్లలోనే ఉంటది, అది మాత్రం గులగొట్టాడట. ఆయన తమ్ముంది గులగొట్టాడట, మంత్రి పొంగులేటిది గులగొట్టాడట, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఇల్లు గులగొట్టాడట, మంత్రి వివేక్ ఇల్లు గులగొట్టాడట, పేదోళ్ల బస్తీలు పేదోళ్ల గుడిసెలు మాత్రమే గులగొట్టాడట. మరి ఇదెక్కడి న్యాయమో అని నేను అడుగుతా ఉన్నా. ఈ అన్యాయాన్ని సహిద్దామా? ఈ అన్యాయాన్ని మనం బలపరుద్దామా? ఈ అన్యాయం ఆగాలంటే, ఈ దగ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. వాళ్ళు ఒక 6,000 5,000 ఇచ్చి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండట, ఇక పైసలు మస్తు వంచినా మేమే గెలుస్తామంటుండట. పైసలు వస్తే గెలుతారా? పైసలకు మనం అంత మోసపోతామా? మనకు తెలియదా? ఆయనకే చాలాక్తనం ఉన్నదా? ఆయనకే రాజకీయం వచ్చా? చీరలు వంచినా పైసలు వంచినా ఇక నాకే పడతాయి, ఇక నేనే గెలుతా, ఇంకేమన్నా ఉంటే పొద్దుగాల దొంగ ఓట్లు వేసుకుంటాడట. బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డిని కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆయన జిమ్మిక్కులకు మీరందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఇవాళ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మాయ మాటలు చెప్పిండు. ఒక్కటే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళ 10,000 కూడా ఇయ్యలే. 2 ఏళ్ళైనా 10,000 ఉద్యోగాలు ఇయ్యలే. పాపం మా పిల్లలు కూడా ఎలక్షన్ల పోటీ చేస్తున్నారు, గల్లీ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రని ఆ నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇల్లు తిరిగి కాంగ్రెస్ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని గడప గడపకు జూబ్లీ హిల్స్ లో చెప్తున్నారు. వాళ్ళ ఆశ ఏంది? రేవంత్ రెడ్డి ఓడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆయనకు సోయ వస్తుంది, ఆయనకు బుద్ధి వస్తుంది, గప్పుడన్నా మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆ నిరుద్యోగ యువత గల్లీ గడప గడపకు తిరుగుతా ఉన్నారు. ఆ పిల్లల ముఖం చూడండి. ఆ పిల్లలకు రేపు మీ పిల్లలు కూడా ఉంటారు. రేపు మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డిని ఓడించాలి. ఆనాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మమ్మల్ని గెలిపిండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. మన పిల్లలు రోడ్డు మీద పడ్డారు, మన పిల్లలకు అన్యాయం చేసిండు. రేపు మన పిల్లలకు మేలు జరగాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే దయచేసి మీరందరూ మరి కారు గుర్తు కోటేసి సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఎల్లుండి ఒకటే మనవి, వాళ్ళు దొంగోట్లు ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. మీరు పోయే వరకే మీరు మధ్యాహ్నం మీరేముంటారు, మా అక్క చెల్లెలు పొద్దుగా లేచి మంచిగా తయారై ఇంట్లో పనంతా చేసుకొని వంట వండుకొని పిల్లలకు సర్దిగట్టి పిల్లల్ని స్కూల్కు తోలి మీ భర్తకు కూడా సర్దిగట్టి మీరు కూడా అన్ని పనులు చేసుకొని మంచిగా తిన్నాక మధ్యాహ్నం 1 గంటకు పోయి ఓటేసుకుందామని మీరు అనుకుంటారు. మీరు 1 గంటకు పోతే వాడు ఎవడో పొద్దుగాలు వచ్చి మీ ఓటేసిపోతాడు. వాళ్ళు దొంగోట్లు వేయించే పనులు ఉన్నారు. అందువల్ల నేను మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా, మీరు పొద్దున్నే 6:30కే పోయి ఒక 5 నిమిషాల ఓటేసి వచ్చి పని చేసుకోండి. మన ఓటు మనం వేసుకోవద్దా? మనది ఎవడన్నా దొంగ ఓటేసిపోతే ఎట్లా? అట్లాంటి కుట్రలు చేస్తున్నారు, ఓడిపోతామని భయంతో అట్లాంటి కుట్రలు చేస్తున్నారు. దయచేసి షేక్పేట అక్క చెల్లెల్లారా, అన్న దమ్ముల్లారా, పొద్దున్నే పోయి మీ యొక్క అమూల్యమైన ఓటుతో ఈ రేవంత్ కు గుణపాఠం చెప్పండి. రేవంత్ కళ్ళు తెరిపియండి. కాంగ్రెస్ ఢిల్లీ దాకా తెలవాలి. ఆ రాహుల్ గాంధీ అంటే పత్తకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఆటోలో కూర్చొని ఆటోలకు నెలకు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఆడ లైబ్రరీ దగ్గరికి పోయి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే జిమ్మెదారు నాది అన్నాడు. ప్రియాంక గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి నమ్మపోతే నన్ను నమ్ముర్రి, మీ ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అన్నది, తులం బంగారం ఇస్తా అన్నది.
2500 ఇస్తాను ఆమె పత లేకుండా పోయింది. గద్దెనెక్కింది. మళ్ళీ ప్రియాంక గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేదు. రాహుల్ గాంధీ గెలవంగానే ఇక వస్తలేడు, హైదరాబాద్ దిక్కే వస్తలేడు. ఆనాడేమో గాంధీ టోపీలు పెట్టి గాంధీల పేర్లు చెప్పి ఓట్లు దొబ్బిండ్రు. గెలిచినాక గాడ్సేల్ లెక్క మారిపోయింది. మోసం చేస్తా ఉన్నారు. బాగా ఆలోచించండి. ఇవాళ ఢిల్లీకి కూడా తెలవాలి. राहुल गांधी को भी मालूम होना यहाँ क्यों हारे जुबली हिल्स में बोले तो तुम जितने भी वादा करे पूरा वादा तोड़ने से जुबली हिल्स के पब्लिक तमाम तेलंगाना के आवाम कांग्रेस पार्टी को सबर सिखाया है. उनको दिल्ली में मालूम होना, गली में जुबली हिल्स गली में आपके वोट से लात मारे तो दिल्ली में राहुल गांधी को लगना चाहिए. వాళ్ళకి ఢిల్లీలో అర్థమైతేనే అప్పుడు ఏదన్నా మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించండి. ఎన్నికల దగ్గరికి వచ్చినాయి. ఇక సారెలు వంచుతా, చీరలు వంచుతా, కాళ్ళు మొక్కుతా, లేకపోతే 5000 ఇస్తా, 6000 ఇస్తా. మరి ఈడనేమో 2500 అన్నారు. నాకు తెలియదు.